అందరి గారు ఒక 2, 3 ఫైనల్ క్వెషన్స్‌తో హైడ్రాది మనం క్లోజ్ చేద్దాం. ఒకటి మీకు వందలాది ఫిర్యాదులొస్తున్నాయి. అందులో మీరు చూసీగా వెళ్తున్నారు. కొన్ని ఫిర్యాదులను పక్కన పెడుతున్నారు. కొన్నిటిని టార్గెట్ చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన వాట్లల్లో అనేది ఒక విమర్శ. ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని కోర్టులకు గూడా కొంతమంది పోతున్న పరిస్థితి. అవును. అవును. ఎందుకొస్తుంది ఈ విమర్శ ఇట్లా ఎందుకొస్తుంది? మేము ఫస్ట్ వి గివ్ టాప్ ప్రయారిటీ టు ప్రజావాణి నుంచి వచ్చేది. హ్మ్. పబ్లిక్ రెమ్యూనరేట్ ఇప్పుడు ఎమ్మెల్యేస్ కూడా మీరు ఎమ్మెల్యేలు గూడా. చెప్తున్నారు. ఇప్పుడు మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు అవును. వారు హైకోర్ట్‌కి వెంకటరమణారెడ్డి. వెళ్లారు. హ్మ్. వెంకటరమణారెడ్డి అదే గారు అందుకే వెళ్లారు. అదే సో అడుగుతున్నాను. మీరు అంటున్నారు హ్మ్. అది మేము కంప్లెయింట్ ఇచ్చాను హైడ్రాకి ఇచ్చానంటే, హ్మ్. హైడ్రాకి ఇచ్చిన కంప్లెయింట్స్ ఒక 4, 5 ఈ కంపెనీస్ మీద ఇచ్చారు. హ్మ్. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీస్. హ్మ్. నేను అదే చెప్తున్నాను. వాళ్ళందరికీ గతంలో ఎప్పుడో 5, 6 క్రితం, 6 ఏళ్ల క్రితం వాళ్ళకందరికి పర్మిషన్స్ ఇచ్చినారు. ఓకే. ఇచ్చి అది ఆల్రెడీ సగం అయిపోయి ప్రాజెక్టులు అయిన దిశలో ఉన్నాయి. ఇందాక పాలిసీ ఆఫ్ చెప్పాను కదా! గవర్నమెంట్ పాలిసీ అనేది ఏ విధంగా ఉంది? ఆల్రెడీ చెప్పారు. ఏదైతే ఉన్నాయో వాటిల మీద అంటే మీకు అధికార పార్టీ నుంచి ఒక్క ఒత్తిడి గూడా లేదంటారా? సీ పక్కానా? సీ మీరు అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటే గనుక హైడ్రా ఇలా పనిచేయదండి. హ్మ్. ఒత్తిడి అనేది కాదు. బట్ హ్మ్. సెన్సిబుల్‌గా పనిచేయాలనేది కొన్ని డెఫినిట్‌గా గైడెన్స్ ఉంటుంది. ఓకే. మాకు సీఎం గారు గాని, లేకపోతే మినిస్టర్స్ గాని ఎవరైనా గాని ఇక్కడ మీరు ఎళ్లి ఫస్ట్‌లో అదే చెప్పాను. ఆ ఎవల్యూషన్ ఆఫ్ ఈ ఈ పాలిసీ అనేది హ్మ్. ఓ 2, 3 నెలల తర్వాత క్లారిటీ వచ్చింది అందరికి. హ్మ్. లేదు ఒకవేళ చెరువుల్లో అతను ఇల్లులు కట్టినా గాని కూడా మనం దాన్ని వదిలేయాలి. హ్మ్. ఇల్లు వరకు మనం వదిలేయాలి. కమర్షియల్ స్ట్రక్చర్స్ యెస్. దాన్ని డెఫినిట్‌గా చేయాలి. బట్ కోర్ట్ ఏమిచ్చింది? మీరు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు చేయండి అంటే యెస్. దాని మీద యెస్. కొత్తయి రాకుండా చూద్దాము. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని పాలిసీ అంటే కొన్ని పాలిసీ గైడ్‌లైన్స్ ఎవాల్వ్ అయినాయన్నమాట. అవును. అది ఆ గైడ్‌లైన్స్‌కి లోబడి ఇప్పుడు పనిచేస్తున్నాం. ఈ